కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని, అందులో అత్యధిక మంది కంటోన్మెంట్ మహిళలు ఉండాలన్నదే తన ధ్యేయమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాల మీద మెప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు వెస్ట్ మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన నియోజకవర్గ ప్రజలే అత్యధిక మంది కోటీశ్వరులు కావాలన్నది తన ఆకాంక్ష అని, అందులో భాగంగానే మహిళలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే సంకల్పిస్తున్నారో అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కింద ప్రత్యేకంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఆ ఇందిరా మహిళా శక్తి పథకంలో మా కంటోన్మెంట్లో ఉన్న అక్కా చెల్లెలు కూడా భాగస్వాములు కావాలని, మా మహిళలు కూడా కరోడుపతిలు కావాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ అధికారులు మరియు బ్యాంక్ మేనేజర్లను తీసుకొచ్చి ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక వివరాలు వారు తెలపడం జరిగింది. ఎన్నెన్ని పథకాలు ఉంది, ఆ పథకాలు వీరు ఇంప్లిమెంట్ చేయాలైనా, వీళ్ళు బిజినెస్ చేయాలైనా వారికి ఏమేమి అవసరాలు ఉంటాయని పూర్తి స్థాయిలో తెలిపడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలకి పెద్దపీఠం వేస్తున్నందుకు మహిళలు కూడా ఈరోజు సంతోషించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రానున్న రోజులు కూడా వీళ్ళ అవసరాలు ఏముంది తెలుసుకోనని, ప్రతి ఒక్క అవసరాలు తీర్చే విధంగా ముందుకు సాగుతానని, నేను ఎలక్షన్కు ముందు కూడా మహిళల గురించి మహిళా ట్రైనింగ్ సెంటర్లు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేశాను. ఈ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి, మాట్లాడుకోవడానికి, కలవడానికి, ఎవరైనా వీళ్ళకు బిజినెస్ల గురించి నేర్పించాలైనా కూడా ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడ కూడా వీళ్ళకు మహిళా భావం లేదు.